హలో అండి, వాటి స్పెషల్ స్వీట్ వచ్చేసి పూల్ మకానా పాయసం. చాలా సింపుల్గా చేసుకునే చాలా రుచిగా ఉండే పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియో క్లియర్గా చేసి చూపిస్తాను. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాక దానిలో 2 స్పూన్స్ వరకు బాదం పప్పు వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దానిలో 2 స్పూన్స్ వరకు జీడిపప్పు కూడా వేసుకున్నాక దానిలో 1/2 కప్పు వరకు మకానా కూడా వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అవి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పౌడర్లా చేసుకోవాలి. మరి ఫైన్ పౌడర్లా అవసరం లేదు, కొద్దిగా కోర్స్గా ఉంటే బాగుంటుంది. చూడండి, ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 1/2 లీటర్ వరకు పాలు వేసుకోవాలి. ఇలా పాలు వేసుకున్నాక దానిలో కొద్దిగా కుంకుమ పువ్వు కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఒకవేళ కుంకుమ పువ్వు లేదనుకోండి దాన్ని స్కిప్ చేయొచ్చు. ఇలా పాలను బాగా మరిగించుకోవాలి. మనం ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పౌడర్ అంతా కూడా దీంట్లో వేసి కలుపుకున్నాక దానిలో 1/2 కప్పు వరకు షుగర్ కూడా వేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పౌడరు షుగరు అంతా కూడా మిక్స్ అయ్యి అది కొద్దిగా మరుగుతుండేలోగా మనం ఇప్పుడు స్టవ్ పైన వేరే ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో కొన్ని డ్రై ఫ్రూట్ జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేసుకున్నాక 1 కప్పు వరకు మకానా కూడా వేసుకోవాలి. వీటన్నిటిని కూడా మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మరుగుతున్న పాలలో కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పౌడర్ అంతా పాలలో కలిసి చిక్కగా అయింది కదా, కాస్త కన్సిస్టెన్సీ అనేది ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఈ విధంగా ఒక్కసారి కలుపుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో మకానా పాయసం రెడీ అయిపోతుంది. మనకి ఇన్స్టెంట్గా ఇంట్లో ఏదైనా అకేషన్స్ అప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడైనా కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో మీరు కూడా ఒక్కసారి పాయసాన్ని ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.